దేవుని వాక్యంలో ఏం నిలబడిందంటే యెషయా 43:7 దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలని దేవుని వాక్యంలో రాయబడి. దేవుడు ఎట్లా మహిమ పొందుతున్నాడు? మన ద్వారా, మన సృష్టి యొక్క నిర్మాణం ద్వారా దేవుడు మరి మహిమ పొందుతాడని దేవుని వాక్యం రాయబడింది. మత్తయి సువార్త 5:16 దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, సత్క్రియల చేత మీరు దేవుని మహిమపరచుదురు అని దేవుని వాక్యం రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 జీవవాక్యమును చేత పట్టుకొని మనము మరి జ్యోతుల వలె వెలుగుచుండాలా అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక దానియేలు గ్రంథం 12:3 దేవుని వాక్యం రాయబడింది. ఏమని రాయబడిందంటే, మీరు ఆకాశమునందు నక్షత్రములే జ్యోతుల వలె నిరంతరమును ప్రకాశించదురు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యములో ఇంకా మనం దేవుని ఎట్లా మహిమపరచాలంటే, మరి యోహాను సువార్త 15:3 ఏం రాయబడి 8 ఏం రాయబడిందంటే, మీరు బహుగా ఫలించడం ద్వారా దేవుడు మహిమ పొందును అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 15:4-5 నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉన్నప్పుడు మరి ఫలించుదురు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, మరి యోహాను సువార్త 15:1-2 నేను నిజమైన ద్రాక్ష వలెనే నా యందు మరి తీగలు మీరు బహుగా ఫలించుతారు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఆదికాండం 49:22 మరి యేషేబు బహుగా మరి ఫలించేది కొమ్మ అని రాదు. ఎక్కడ ఫలించుతాడు? నీటి దగ్గర, ఊట దగ్గర నిలబడినాడు. అందుకని జకర్యా గ్రంథం 13:1 రాయబడింది. కాబట్టి సహోదర మరి ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 52:8 మరి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండును అంటున్నాడు. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యం రాయబడిందంటే, మరి గలతీయులకు రాసిన పత్రిక 5:24 మీరు శరీర ఇచ్ఛలు నెరవేర్చక ఉండినప్పుడు, శరీర ఇచ్ఛలు చంపినప్పుడు మీరు దేవుని మహిమను పరచుతారు అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో ఏమి రాయబడిందంటే, మరి అభివృద్ధి నొందాలా, మరి ప్రేమలో అభివృద్ధి నొందినప్పుడు మహిమ పొందుతారు, దేవుడు మహిమ. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 ఆ మాట రాయబడినట్టుగా మనం చూడాలి. మరి ప్రకటన గ్రంథం 2:4 మొదటి ప్రేమను మీరు వదిలితిరి అన్నారు, మీ మీద తప్పు ఒకటి మోపవలసినది. కాబట్టి ఇంకా మత్తయి సువార్త 24:13 అక్రమము విస్తరించిన కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవును అని దేవుని వాక్యం రాదు. కాబట్టి సహోదర మనము ప్రేమ కలిగి జీవించాలని, మరి ఆయన మహిమ పొందాలని నీళ్ళు నాలో దేవుడు కోరుతున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో రాయబడినది మరి సామెతలు మరి 1 పేతురు 2:12 మీ ప్రవర్తన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రసంగి 5:1 రాయబడింది, మీరు మందిరానికి వెళ్ళి ఉన్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని వాక్యం రాదు. మరి అంత మాత్రం కాక సామెతలు 3:6 మరి మీ ప్రవర్తనను మరి తెలుసుకొనుమని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర అంత మాత్రం కాక దేవుని వాక్యంలో ఈ విధంగా దేవుడు రాయబడినది. ఋతు గ్రంథం 3:10 మునుపటి ప్రవర్తన కంటే చివరి ప్రవర్తన ఎంతో గొప్పది అని బోయాజు రూతుతో చెప్పినట్టుగా మనం చూడాలి. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మహిమపరుచుతున్నాము మన జీవితాల ద్వారా. ఇంకా చివరిదిగా మనం చూసినట్లయితే
కీర్తన గ్రంథంలో మరి 84:11 యథార్థ ప్రవర్తన ద్వారా ఆయన మహిమపరచుదాం. ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యము రాయబడింది. ఇంకా దేవుని వాక్యము రాయబడిందని కీర్తనలు 50:23 స్తుతియాగము అర్పించువాడు మరి ఆయనను మహిమపరచును దేవుని వాక్యం రాయబడింది. 2 దినవృత్తాంతాలు 20:22 మరి స్తుతించడం ద్వారా వారు విజయం పొందినట్టుగా మనం చూడగలం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచాలన్న మన జీవితాల ద్వారా దేవుని నమ్మిన నీవు నేను ఆయనను మహిమపరచుతున్నామా? మహిమపరచుకుంటే దేవుని మహిమపరచుకుంటే ఇప్పుడుండైనా దేవుని మహిమపరచాలని దేవుడు కోరుతాడు. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్.